జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నన్ను పరిచయం చేయమంటే మొత్తం స్పీచ్ ఇచ్చేసాడు రామ్మోహన్ రెడ్డి గారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులకి, గౌరవ శాసన సభ్యులకి, సీనియర్లకి, జూనియర్లకి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడూ ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే నెల్లూరులో భారీగా మహానాడు ఏర్పాటు చేసుకోవాలన్న ప్లాన్లు మనం క్యాన్సిల్ చేసుకుని ఈరోజు హైబ్రిడ్ విధానం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11కి ఒకటి చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దేశానికే ఒక లెజెండ్. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్, తెలుగువారి పౌరుషం మన ఎన్టీఆర్. సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ఏనాడు ట్రెండ్ ఫాలో చేయలేదు. ఒక ట్రెండ్ సెటర్ మన ఎన్టీఆర్. ఆయన రికార్డు బద్దలు కొట్టడం ఎవడి వల్ల సాధ్యం కాదు. దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుళ్ళు అని చెప్పి మనకు ఒక దిశ నిర్దేశం ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, పెన్షన్ విధానం, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, జంత వస్త్రాలు, పక్కా ఇల్లు, ఏకంగా గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం పథకం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. స్త్రీ శక్తిని ముందుగా గుర్తించిన వ్యక్తి మన ఎన్టీఆర్. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. మహిళలకు పెద్ద ఎత్తున చదువుకోవాలని భారతదేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఇంకా మహిళలు కూడా రాజకీయాల్లో ప్రోత్సహించి రిజర్వేషన్ కూడా ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 3 అక్షరాల పేరు చెప్తే తెలుగు జాతి ఆనందపడుతుంది, తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. ఆ 3 అక్షరాలు ఏంటి? సిబిఎన్. ఆ 3 అక్షరాలు ఏంటి? గట్టిగా చెప్పాలి, సిబిఎన్. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కుర్రోలు ఇక్కడ కూర్చున్నాం, వేదికమైన అనేక మంది యంగ్స్టర్స్ ఉన్నారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి ఆయనతో పోటీ పడాలని ఒక తాపత్రయం మనలో ఉంది. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం, 25 సంవత్సరాల కుర్రోలు 3 ఉన్నారు ఆయన లోపల. ఇప్పటికీ ఆ స్పీడు మేము అందుకోలేకపోతున్నాం. ఇప్పటికీ ఆయన స్పీడు జెట్ స్పీడ్. గతంలో కియా తీసుకొస్తే ఇప్పుడు ఫైటర్ జెట్స్ తీసుకొచ్చిన వ్యక్తి. అప్పుడు ఐటీ అంటే ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్ అంటే ఇప్పుడు అమరావతి రూపశిల్పి మన నాయకుడు సిబిఎన్. భవిష్యత్తును ఎప్పుడు ముందుగా చూసే విజనరీ మన నాయకుడు సిబిఎన్. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కూడా కల్పించిన వ్యక్తి మన సిబిఎన్. తన తల్లి పడిన కష్టాలు గుర్తించి
మహిళలు కష్టాలు పడకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కూడా అందించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళల్ని బస్ కండక్టర్లుగా బస్సు డ్రైవర్లుగా కూడా నియమించిన వ్యక్తి మన సిబిఎన్. దేశంలోనే తొలి స్పీకర్గా ప్రతిమా భారతి గారిని కూడా నియమించిన గొప్ప వ్యక్తి మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. బయటికి రాకుండా తాళగట్టిన రోజులు, ఒక పోరాటం చేస్తే దొంగ కేసులు పెట్టిన రోజులు. ఏకంగా మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు. వేదికమైన నాయకులందరి పైన కేసులు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాం, మాట తప్పం మడిమ తిప్పాం, మేము తగ్గేదే లేదని ముందరికి నడిచాం. మనందరం చూసాం, తిప్పాం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడు తోట చంద్ర. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన ఘనత కూడా మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నామినేషన్ పత్రాలు లాక్కుని దాడి చేస్తే మీసాలు మిలేసి తొడగొట్టాడు మన అంజిరెడ్డి తాత. అంతేకాదు ఏకంగా వైకాపా రౌడీల దాడిలో రక్తం కారుతున్న చివరి ఓటు పడేవారు. అంతేకాదు ఓటింగ్ బూత్లు ఏకంగా మన మంజుల గారు వైసీపీ గూండాలు ఏకంగా వచ్చి కంటి చూపు పోయే విధంగా పొడిచినా ఎత్తిన పసుపు జెండా దించకుండా నిలబడింది మన చెన్నుపాటి గాంధీ. ఇలాంటి నాయకుల్ని మనందరం స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని ముందరికి నడిపించాల్సిన బాధ్యత ఉంది. కేసుల కోసం భయపడం, ఏనాడు వెనక తిరిగి మనం చూడలేదు. వేదికమైన అనేక నాయకుల్ని అరెస్ట్ చేశారు. మన అచ్చన్న గారు కానివ్వండి, కొల్లు రవి గారు కానివ్వండి, ఇట్లా అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన మనం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అందుకే వై నాట్ 175 అంటే చివరికి టీమ్ 11 మిగిలే పరిస్థితి ప్రజలే ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా రికార్డులు బద్దలు కొట్టాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 94% స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు ఎన్డీఏ సొంతం చేసుకుంది. శ్రీకాకుళంలో 10 out of 10, విజయనగరంలో 9 out of 9, తూర్పుగోదావరి జిల్లాలో 19 out of 19, వెస్ట్ గోదావరి జిల్లాలో 15 out of 15, కృష్ణాలో 16 out of 16, గుంటూరులో 17 out of 17, నెల్లూరులో 10 out of 10, అనంతపూర్లో కూడా 14 out of 14. అంటే 8 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్ వచ్చింది. కడప జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలకి 7 నియోజకవర్గాలు ఎన్డీఏ కైవసం చేసుకుంది. ప్రజలు ఆశతో మనం గెలిపించారు. వాళ్ళకి అహర్నిశలు కష్టపడాలని వాళ్ళు కోరారు. అందుకే ప్రజాప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటా ముందరికెళ్తున్నాం. ఒక పెన్షన్ తీసుకోండి, భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ మన చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. వికలాంగులకి 6,000, బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయల పెన్షన్ మనం అందిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మెగా డిఏసి ద్వారా 16,000 ఉద్యోగాలు మనం అందించాం. మన హోంమంత్రి గారి నాయకత్వంలో 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేస్తాం జరిగింది. ఏకంగా జాబ్ క్యాలెండర్ ద్వారా 10,000 పోస్టులకి కూడా మనం నోటిఫికేషన్ విడుదల చేశాం. మా చేనేత సోదరులకి అండగా నిలబడడానికి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచిత కరెంటు కూడా మన ప్రభుత్వం అమలు చేసింది. మత్స్యకారుల సేవలో కూడా అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి కింద ఉచిత బస్,
దీపం పథకం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నాం. అంతేకాదు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్నికల ముందర కూడా ఒకే హామీ ఇచ్చాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఘనత. ఒక గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్, ఏకంగా ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 కెప్టెన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేటు టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధి సంక్షేమం హడావిడిలో పడిపోయి గత పాలకులు చేసిన విషయాలు మనం మర్చిపోతున్నాం. మనందరం చూసాం బలహీన వర్గాలపైన వాళ్ళు ఎట్లా దాడి చేశారు. ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల్ని వాళ్ళు చంపేశారు. వాళ్ళ అక్కని వేధించని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ని ఏకంగా కిరోసిన్ పోసి ఆనాడు చంపేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు ఒక దళిత డాక్టర్ ఫేస్ మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని చంపేశాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఏకంగా వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి శవాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం మొత్తం కుటుంబం కలిసికట్టుగా వైకాపా నాయకులు వేధింపులు మేము భరించలేమని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. వైకాపా నాయకుడు కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తుందని మిస్బా తల్లిదండ్రుల్ని వేధించారు. అది తట్టుకోలేక బుక్లో రాసి మరీ ఆ రోజు ఆత్మహత్య చేసుకుంది మిస్బా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తల పైన ఉంది. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన బలం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన ఫౌండేషన్. మారిన కాలానికి సిద్ధాంతాల్ని కొన్ని సవరణ చేశాం. మన జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి కళ్ళు మూసుకుని 6 శాసనాల గురించి ఆలోచించాలని ఇక్కడున్న నాయకుల్ని, క్లస్టర్స్ ఉన్న కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా కార్యకర్తలే మన అధినేత. ఈ 6 శాసనాలు మనం గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 6 శాసనాలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం. నేను పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఆర్ఎన్ఎస్ఎల్ పోరాడా, ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాం. వేదికమన్న పాలిట్ బ్యూరో సభ్యులందరూ తెలుసు, ఆనాడు జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి సుమారుగా 2 సంవత్సరాలు నేను పోరాడా. నేను అనుకుంది సాధించలేకపోతే నేను అలిగి ఇంట్లో పడుకోలే. మళ్ళీ తిరిగి పాలిట్ బ్యూరోకి వెళ్ళా, నాయకులతో మాట్లాడా. నమ్మకుంది సాధించుకునే వరకు నేను వదలబెట్టలేదు. అంతేకాదు పాదయాత్రలు నేను నడిచినప్పుడు కార్యకర్తలు అందరూ నన్ను అడిగారు, పనిచేసిన కార్యకర్తలు మీరు గుర్తించాలని. అందుకే టెక్నాలజీతో జోడించి మై టీడీపీ యాప్ తీసుకొస్తే చాలామంది నన్ను అడిగారు, మై టీడీపీ యాప్ అవసరమా అని. కానీ ఈరోజు చూడండి,
గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేకపోయారో పార్టీకి నేరుగా తెలుస్తుంది. ఈరోజు క్లస్టర్లో మనం మహానాడు ఏర్పాటు చేసుకుంటే దానికి ఎవరు వచ్చారు ఎవరు రాలేకపోయారు కూడా నేరుగా పార్టీకి తెలిసే పరిస్థితి. అందుకే పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మండల్ పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి గారిని ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఏకంగా సీటు పొత్తుల్లో పోయినా అండగా నిలబడి ఎక్కడ కార్యకర్తలు చెక్కు చెదరకుండా మా మంగళగిరి నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ధనంజయ్ గారిని కూడా ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం ఆ సైకో పార్టీ, క్షమించాలి గొడ్డలి పార్టీ, ఆ గొడ్డలి పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో మనందరం చూడాలి. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో మనం డిఎస్సి నిర్వహించి మనం ఉపాధ్యాయులకి ఆఫర్ లెటర్ ఇచ్చాం. ఆ గొడ్డలి పార్టీ నాయకులు వెళ్ళి ఏకంగా 200 కేసులు మన పైన పెట్టారు. డిఎస్సి అడ్డుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎక్కడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కొత్త డ్రామా తీసుకొచ్చారు డిఎస్సి పైన. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే, మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా తెలుగు వాడుక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడతారు. నేను అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి మాట్లాడా. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూసాం. నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత స్కూల్ బుక్స్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉండేది. అలాంటిది ఇప్పుడు 50% చేశాం. అంటే 50% ఫోటోలు ఆడవాళ్ళు చేస్తున్నారు, 50% ఫోటోలు మగవాళ్ళు చేస్తున్నారు ఇంటి పనులు. ఎందుకంటే మార్పు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. మార్పు అనేది మన పాఠశాల నుంచి మొదలవ్వాలని బలంగా నేను నమ్ముతున్నా. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. Unfortunately, in the recent parliament session, opposition parties rejected this bill. Many parties talk about women empowerment during elections and forget about them after elections. But Telugu Desam Party, since our inception, always believed in the power of women. We were always supported their aspirations and dreams. We stood by them
and we believe that they have greater role to play in Indian political discourse. Therefore, I propose that we leave from the front. Today, from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policymakers. And future of Telugu Desam Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. ఇక్కడ చాలామంది మగవాళ్ళందరూ నవ్వుతున్నారు. మొన్న మీ అందరికీ భోజనం పెట్టాను. ఎందుకు పెట్టాను ఇప్పుడు అర్థం ఉంటుంది అందరికీ. మనం ఇక్కడి నుంచి గేరు మార్చాలి. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయింది. ప్రజల ఆశతో మనందరిని గెలిపించారు. ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని మనం గెలిపించారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా సుపరిపాలన మనం అందిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా మనం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ధర్నా చేయాలంటే శాంతియుతంగా మీరు ధర్నాలు చేయొచ్చని కూడా వాళ్ళందరికీ పర్మిషన్ ఇస్తున్నాం. ఎక్కడ వాళ్ళని అడ్డుకోలేదు. ఎక్కడ వాళ్ళ గేటుకి మనం తాళగట్టట్లేదు. సుపరిపాలన అనేది మన ప్రభుత్వం ట్రేడ్ మార్క్. మనం ప్రతి ఎన్నికల్లో సైన్యంగా పనిచేయాలి. చిన్న ఎన్నికలైనా పెద్ద ఎన్నికలైనా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది మా తెలుగుదేశం, నా తెలుగుదేశం, నా బాధ్యత అని ప్రతి కార్యకర్త ఒక నినాదంతో వెళ్ళాలి. మనం ఒక పెద్ద కుటుంబం, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, 4 గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. నేను ఇప్పుడే చెప్పా, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నేను కూడా పార్టీలో పోరాడా, ఇప్పుడు పోరాడుతూనే ఉన్నా. కానీ ఏనాడు బయటకు వచ్చి మాట్లాడు, నిర్ణయం తీసుకున్నది ఒకటే ఉంటుంది నా దగ్గర, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని. ఈ నినాదానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని నేను కోరుతున్నాను. గౌరవ అధ్యక్షులు ఇప్పుడే చెప్పినట్లు అహంకారం వీడాలి. మనం చూసాం గతంలో 151 స్థానాలు 11 ఎట్లయిందని. ఇది మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమ్మక్యం అవ్వాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మనందరం కష్టపడాలని ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న నాయకులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూస్తున్నాం, ఒక గుజరాత్, ఒక ఒరిస్సా లాంటి రాష్ట్రాలు ఈరోజు ఏ స్థాయికి వచ్చినాయో అందరూ ఒక్కసారి ఆలోచించాలి. 1983లో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన పార్టీని 1982లో స్థాపించారు. ఈరోజు ఈ మీటింగ్ వచ్చే ముందల ChatGPTలో కొట్టా. 1982లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తలసరి ఆదాయంలో ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రం ఎలా ఉండేదని, దాంట్లో మీరు చూస్తే చాలా పారామీటర్స్లో ఆంధ్ర రాష్ట్రం, బీహార్ ఒకే రకంగా ఉంది. మన తలసరి ఆదాయం అప్పుడు కేవలం 10 నుంచి 15% ఎక్కువ ఉండేది. అలాంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కనుకనే, ప్రజలు ఆశీర్వదించి దీవించి మనకు అవకాశం ఇచ్చారు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ స్థాయి వచ్చింది. ఇంకా బీహార్ వెనుకబడే పరిస్థితికి వచ్చింది. అదే కానీ ప్రభుత్వం కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ వచ్చి ఉంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి లేదో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించారు. సో ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. కార్యకర్త దగ్గర నుంచి వేదిక ఉన్న పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం కష్టపడాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు పనిచేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడు గారు, మోడీ గారు జోడీ. మనందరం చూసే ఎన్నికల ముందల మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే నాకు ఒక అన్నగా నిలబడిన వ్యక్తి మన పవన్ అన్న. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు జడ్జిమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా రాజమండ్రి జైలుకి పంపిస్తుంటే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, అన్నగా నీకు అండగా నిలబడతా, నిన్ను ప్రోత్సహిస్తా, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి తమ్ముడు అని చెప్పారు. అందుకే మన జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసినాయి.
కోటి సభ్యులు నా కుటుంబం ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయింది. ఇప్పుడు 3 పార్టీలు కార్యకర్తలు మన సొంతమయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలని కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ, ఈరోజు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొస్తున్నాం. ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు మనం తీసుకొస్తున్నాం. ఏకంగా అమరావతి పోలవరానికి రావాల్సిన నిధులు కూడా మనం తీసుకొస్తాం జరిగింది. ఇంతేకాకుండా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ